శర్మ గారు ఒక్క నిమిషం. శర్మ గారు ఇదేమైనా ఉందా? బీజేపీని వదిలించుకుందామనే ఆలోచన ఏమైనా బాబు గారు చేస్తున్నారా? ముస్లింలకు సంబంధించి ప్రస్తావన తెచ్చారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడ్డ ఓ ప్రధానమైన పత్రిక మొన్న ఆదివారం ఏం రాసింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెనుభూతంలా మారిపోయారు, పెనుభూతంలా మారి రాజకీయ పార్టీని కబలించేస్తున్నారు. కబలిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎదురు నిలబడితే ఆయన కూడా కబలిస్తారు కాబట్టి తెలివిగా ఆయన పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. సార్ యాక్చువల్గా నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడింది ఏంటంటే, నా దగ్గరికి వాళ్ళు వచ్చారు, నాకు కూడా అవసరమే, అందుకని పెట్టుకున్నాను అన్న డైరెక్ట్ గా. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటిది మన వారాంత పలుకులైన మొన్న సండే రోజు రాసేశాడు. అవును. నరేంద్ర మోడీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు, ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం కోర్ కోర్ శరణు కోర్ అని ప్రత్యర్థులను వేటాడింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా రాజకీయ ప్రజల నుంచి ఇదే ఆశిస్తున్నారు, శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డాడు అని చెప్పారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారతదేశ ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలవటానికి వెళ్తే కేసుల కోసం వెళ్ళాడు, దానికోసం వెళ్ళాడు అంటే ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గారితో నాకు అవసరం లేదు, నా పార్టీ నేను సొంతం అని ఆయన వెళ్తే, మరి చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డారట. ఎందుకు రాజీ పడ్డారు అనేది మా వారంత పలుకులు ఆయన చెప్పేసేసాడు. ఎందుకు అని చెప్పారంటే కేసుల గురించి అని చెప్పారు. అందుకని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ మింగేసింది సార్. ఇది ఓవర్. ఎందుకని చెప్పంటే ఇవాళ ఇది లాస్ట్ ఎలక్షన్, తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్, చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ ఎలక్షన్. అయితే ఇక్కడ చంద్రబాబు గారికి ఇది వరకటిలాగా ఎందుకు వాళ్ళు ఇచ్చేయట్లేదని చెప్పంటే, మొన్న అమిత్ షా గారు ఒక మాట అన్నారు, పొత్తులు కుదిరినాయి కానీ మీరు వెళ్ళి లోకల్ లీడర్స్ తోటి కూర్చుని సీట్ల ఇది చేసుకోండి అని చెప్పి పంపించేశారు. ఎందుకు పంపించారంటే, పురంధరేశ్వరి గారికి నిజానికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, ఒక ప్రత్యామ్నాయం కింద బస్వంత్ శర్మ అస్సా పట్ల ఈమెమో బ్రహ్మాండంగా లేస్తుందేమో, ఎందుకంటే ఇంకే చంద్రబాబు తోటి పడుకుంటుంటారు కదా. కానీ పాపం చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఫస్ట్ మాట్లాడిన అక్రమ అరెస్టు, ఆయన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ తీసుకుని వెళ్ళి అంటే ఆమె ఆల్మోస్ట్ తెలియజేసేసింది మేమంతా ఒకటే తానుగుడ్డలము అని చెప్పి. దాంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ వల్ల వాళ్ళకి నష్టం లేదు, లాభం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క సీట్ రాకపోయినా వాళ్ళకి వచ్చేటువంటి నష్టం లేదు. అటువంటి పరిస్థితులలో బెటర్ తెలుగుదేశం పార్టీ ఇంతటితోటి ఎండవ కాబోతోంది. అటువంటి పరిస్థితుల్లో మనం అనవసరంగా ఎందుకు వెళ్ళాలి అనేది నెంబర్ 1 అయితే, నెంబర్ 2, మీరు ఇందాక ఒక మాట అంటున్నారు, మన శ్రీనివాస్ చౌదరి గారు చివరికి సత్యకుమార్ గారిని కూడా కలిపేశాడు. కానీ జీవీఎల్ గారు, సోమవీర్ రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డిని కొంచెం పక్కన పెడితే సత్యకుమార్ గారు అసలు జగన్ గారి మీద అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే కూడా ఎక్కువ మాట్లాడేశాడు. రఘురామకృష్ణ సెకండ్ ఆయనే. ఎందుకు ఇవాళ సామాజిక సమీకరణాలు, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నాను, సామాజిక సమీకరణాలు. వాళ్ళు 75 సీట్లలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో నుంచి ఇచ్చినా, ఈ పార్టీలో నుంచి ఇచ్చినా, ఎక్కడి నుంచి ఇచ్చినా ఒక్క వర్గానికి మాత్రమే ఇచ్చాడు. అందువల్ల సత్యకుమార్ అయినా ఒకటే, లేకపోతే జీవీఎల్ అయినా ఒకటే.